తాజా 30 తాత దగ్గుపాటి రామానాయుడు పేరును పెట్టుకున్న రాణా సినిమా ఇండస్ట్రీలో స్టార్ కావడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. బాహుబలితో మనవాడికి బ్రేక్ వచ్చింది. కృష్ణం వందే జగద్గురం సినిమాకు మంచి పేరు వచ్చినా ఇది రాణాను స్టార్ను చేయలేకపోయింది. బాహుబలిలో విలన్ గా చేసిన రాణా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఘాజీ సినిమాతో రాణా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలి 5 రోజుల్లో ఈ మూవీ ఇండియాలో 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రాణా సినిమాకి ఈ స్థాయిలో వసూలు రావడం సినీ విశ్లేషకుల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇది రాణా కంటే కూడా సినిమా గొప్పదనమని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇండియా వసూళ్ల సంగతి ఇలా ఉంటే అమెరికాలో కూడా ఘాజీ ఏకంగా 500,000 మార్కును దాటింది. తొలి 4 రోజుల్లో $5 లక్షల వసూలు చేసింది. మన కరెన్సీలో ఈ మొత్తం సుమారు 3,40,00,000 రూపాయలు. ఇప్పటిదాకా ఇండియా, అమెరికా వసూళ్లు కలుపుకుంటే ఘాజీ 23 కోట్ల రూపాయల దాకా రాబట్టింది. ఈ సినిమా 30 కోట్ల రూపాయల మార్కును క్రాస్ చేస్తుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో కూడా రాణా తనకు సూట్ అయ్యే ఘాజీ లాంటి పాత్రల్ని ఎంచుకుంటే పెద్ద హీరో కావడానికి అవకాశం ఉంటుంది.